హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ సుధాకర్ బogam. వెల్కమ్ టు ఎస్బీ టెక్ టుట్స్. ఈ వీడియోలో సి లాంగ్వేజ్ లో అరే ఆఫ్ పాయింటర్ గురించి నేను క్లియర్ గా ప్రాక్టికల్ గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాను. దీనికి సంబంధించిన తీర్పాటు కూడా నేను బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మీరు చూసినట్లయితే మన ఛానల్ సి లాంగ్వేజ్ ప్లేలిస్ట్ లో ఉంటుంది. ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. ఇక్కడైతే నేను ప్రాక్టికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారైతే అమ్మడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. అందులో ఆల్ సెలెక్షన్ అయితే మనం అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అలాగే వీడియో చూసిన తర్వాత ఒక లైక్ కమెంట్ అయితే కంపేర్ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరి ఇక్కడ అరే ఆఫ్ పాయింటర్ అంటే ఏంటంటే పాయింటర్ యూజ్ చేసి అరేని కూడా మనం డిక్లేర్ చేయొచ్చు. దాన్ని మనం అరే ఆఫ్ పాయింటర్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా అరే ఆఫ్ పాయింట్ని ఎలా డిక్లేర్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డేటా టైప్ ఇవ్వాలి, తర్వాత పాయింటర్ వేరియబుల్ బ్రాకెట్లో సైజ్ ఇస్తాం. సో ఎప్పుడైతే ఈ సైజ్ ఇస్తామో ఈ సైజ్ని బేస్ చేసుకొని మనకు మెమరీ బ్లాక్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ అరే పొజిషన్ వచ్చేసి 0 నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి మన అరే ఆఫ్ పాయింటర్లో కూడా పొజిషన్ 0 నుండే స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించిన ఒక చిన్న ప్రోగ్రామ్ కూడా నేను ఇక్కడ రాశాను. ఈ ప్రోగ్రామ్ని లో ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాను, మీకు కూడా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. మీరైతే నోట్ తీసుకొని ఇదంతా క్లియర్ అయితే రాసేసుకోండి. దీన్ని కాపీ చేసి లో పేస్ట్ చేద్దాం. ఇక్కడ న్యూ సెలెక్ట్ చేసుకొని ఇక్కడైతే పేస్ట్ చేస్తాను. ఒకసారి ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ అయితే హెడర్ ఫైల్, తర్వాత మెయిన్ ఫంక్షన్లో ఒక అరే అయితే నేను ఇక్కడ డిక్లేర్ చేశాను. అరే నేమ్ ఎక్స్, ఇక్కడ ఒక 3 వాల్యూస్ అయితే తీసుకున్నాను, 10, 20, 30 అని చెప్పేసి. తర్వాత ఒక వేరియబుల్ ఐ అని తీసుకున్నాను. తర్వాత అరే ఆఫ్ పాయింటర్ని ఇక్కడ డిక్లేర్ చేస్తాను. సో ఇది మనకు అరే ఆఫ్ పాయింటర్. సో ఇక్కడ అరే సైజ్ ఎంత ఉంది, ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అంత సైజు అరే పాయింటర్ అని కూడా నేను ఇక్కడ డిక్లేర్ చేశాను. ఓకే, సో ఇక్కడ 3 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి అరే పాయింటర్ సైజ్ కూడా నేను 3 ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ ఎలిమెంట్స్ని డిస్ప్లే చేస్తున్నాను. అరే ఎలిమెంట్స్ ఆర్ అని చెప్పేసి ఒక మెసేజ్ పెట్టుకున్నాను. తర్వాత ఒక ఫర్ లూప్ యూజ్ చేసి ఇక్కడ అరే ఎలిమెంట్స్ని డిస్ప్లే చేస్తూ ఒక్కొక్క పొజిషన్లో ఉండే అడ్రస్ని ఈ పాయింటర్ డిక్లరేషన్ ఏదైతే చేసినామో ఆ పాయింటర్కి అసైన్ చేస్తా ఉన్నాను. సో 0 పొజిషన్లో ఉండే అడ్రస్ని పాయింటర్ 0కి అసైన్ చేస్తా ఉన్నాను. నెక్స్ట్ ఐ వాల్యూ ఏమవుతుంది, 1 అవుతుంది. సో అప్పుడు ఏం చేస్తున్నాము, x1 అడ్రస్ని పాయింటర్ 1కి అసైన్ చేస్తున్నాము. 0, తర్వాత 1, తర్వాత 2, 3 అయిందంటే కండిషన్ ఫాల్స్ అవుతుంది. అంటే మొత్తానికి అయితే ఈ అరేలో ఉండే ఎలిమెంట్స్కి సంబంధించిన అడ్రస్లు అన్నింటినీ ఈ పాయింటర్ అరే ఏదైతే ఉందో వాటికి అసైన్ చేస్తా ఉన్నాం. ఓకే, సో 10 ఏదైతే ఉందో ఈ పొజిషన్ ఏమేంటి మనకంటే x0. ఈ అడ్రస్ని పాయింటర్ ఆఫ్ 0లో స్టోర్ చేస్తా ఉన్నాను. నెక్స్ట్ ఇది x1 అడ్రస్ని పాయింటర్ 1కి అసైన్ చేస్తాను. సో ఇక్కడ ఈ అసైన్మెంట్ మొత్తం ఇక్కడ జరిగిపోతూ ఉంటుంది. అదే రాష్ట్రం ఇక్కడ అసైన్ ది అడ్రస్ ఆఫ్ ఇంటిజర్ అని చెప్పేసి. ఓకే, తర్వాత ఏముంది, ఇంకా పాయింటర్ని బేస్ చేసుకొని అరేలో ఉండే ఎలిమెంట్స్ను కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అదే ఇక్కడ రాస్తున్నాను. ఇక్కడ మెసేజ్ పెట్టుకున్నాము పాయింటర్ అరే ఎలిమెంట్స్ అని చెప్పేసి. తర్వాత ఇంకొక ఫర్ లూప్ ఇచ్చేసి ఇప్పుడు ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు పాయింటర్తో ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసుకుంటూ ఉన్నాం. ఫస్ట్ ఐ వాల్యూ 0 కాబట్టి స్టార్ పీటీఆర్ 0 అంటే వాల్యూ ఎట్ దిస్ అడ్రస్ అని. సో పీటీఆర్ 0లో ఏముంది మనకు, ఇక్కడ ఏం అసైన్ అయింది అంటే x0 అడ్రస్ స్టోర్ అయింది. x0 అడ్రస్ ఏదైతే ఉందో అది అడ్రస్గా ఉండే వాల్యూ వస్తుంది మనకు, అంటే 10 వస్తుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 1 అవుతుంది, 1 అయినప్పుడు 20 వస్తుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 2 అవుతుంది, 2 అయినప్పుడు 30 వస్తుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 3 అయినప్పుడు కండిషన్ ఫాల్స్ అవుతుంది. అంటే ఈ అరేలో ఉండే ఎలిమెంట్స్ అన్నిటికీ దానికి కరెస్పాండింగ్ పాయింటర్ అరేని కూడా మనం డిక్లేర్ చేయొచ్చు. ఆ పాయింటర్ని బేస్ చేసుకొని అరేలో ఉండే ఎలిమెంట్స్ అన్నిటిని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ కాన్సెప్ట్ని అరే ఆఫ్ పాయింటర్స్ అంటాం. ఓకే, సో దీని అయితే మనం సేవ్ చేసి ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఏపీ అని చెప్పేసి నేమ్ పెట్టుకొని ఇక్కడ సి లాంగ్వేజ్లో మార్చుకొని సేవ్ చేద్దాం. నెక్స్ట్ కంపైలేషన్, 0 ఎర్రర్స్, రన్. చూడండి, అరే ఎలిమెంట్స్ ఆర్ అని చెప్పేసి 10, 20, 30 వచ్చింది. తర్వాత పాయింటర్ అరే ఎలిమెంట్స్ ఆర్ అని చెప్పేసి 10, 20, 30 వచ్చేసింది. అంటే ఇక్కడ అరేస్కు సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ బ్లాక్కి సంబంధించిన అడ్రస్ని ఈ పాయింటర్ అరేలో స్టోర్ చేస్తా ఉన్నాం. కాబట్టి అరే నేమ్ ఎక్స్తో అయినా మనం ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు, లేదా పాయింటర్ పొజిషన్ బేస్ చేసుకుని కూడా మనం ఈ అరేలో ఉండే ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ఈ కాన్సెప్ట్ని అరే ఆఫ్ పాయింటర్స్ అంటాము. వీటికి సంబంధించిన తీర్పాటు కూడా నేను బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మీరు చూసినట్లయితే మన శ్రీలంక ప్లేలిస్ట్లో ఉంటుంది. ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దాని దగ్గర రిప్లై ఇస్తాను. అట్లనే వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.